మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ పునరుద్ధాన ఆదివారాన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన అద్భుతమైన కృపలో మనలందరినీ మరొక చక్కని పరిశుద్ధ ప్రభు దినాన ఆయన మందిరంలో చేర్చి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచేటువంటి ఈ శ్రేష్టమైన ఈ తరుణం, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రియులరా, గత కొన్ని వారాలుగా పరిశుద్ధ లేఖనాల నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 61వ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క నిబంధన జనాంగాన్ని దేవుడు ప్రేమించి వారి జీవితాల్లో ఆయన విశ్వాస్యత ఏ రీతిగా కనపరిచాడో మనం గమనిస్తుంటున్నాం. తరువాత మెస్సానిక్ మిషన్ అన్నటువంటిది 61వ అధ్యాయంలో మనం గమనిస్తొచ్చాం. ప్రియులారా, 60, 61 ఈ రెండు అధ్యాయాలు యెషయా గ్రంథంలో మెస్సియానిక్ ప్రాఫెటిక్ లిటరేచర్ అన్నటువంటిది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మెస్సయ్య, ప్రవచింపబడినటువంటి మెస్సయ్య యొక్క ప్రవచన వాక్యాలు ఇదిగో ఈ అధ్యాయాల్లో సుస్పష్టంగా మనకు అగుపడుతూ ఉంటున్నటువంటి విషయాన్ని మనకు గుర్తిస్తుంటున్నాం. ఈ ఉదయకాలాన చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన ద పోర్ట్రైట్ ఆఫ్ ద మెస్సానిక్ బ్లెస్సింగ్స్, మెస్సయ్య యొక్క ఆశీర్వాద చిత్రం లేదా ఒక పోర్ట్రైట్ ఎలాగుంటుంది, అవన్నీ కూడా దాంట్లో అగుపడితే ఎలా మనం చూడగలం అంటే, ఇదిగో ఈ 8, 9, 10, 11 వచనాల్లో 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనము గంభీరంగా చూడగలం. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా బహుముఖ రీతులుగా వాటిని అనుభవిస్తూ వచ్చి ఉండి ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమను రుచి చూసిన రీతి, మన జీవితంలో దేవుని యొక్క రక్షణ అనుభవించిన రీతి, మరి మన దైనందిన జీవితంలో ఒక మంచి ఉద్యోగమే కావచ్చు, అది మంచి శాలరీ కావచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదం ఒక మంచి ఇల్లు కావచ్చు, ఒక మంచి ఫ్యామిలీ కావచ్చు, దేవుడిచ్చినటువంటి చక్కని ఆరోగ్యం కావచ్చు, అది చక్కని బిడ్డలే కావచ్చు, మనమున్నటువంటి ఒక మంచి నేబర్హుడ్ కావచ్చు, అది విశ్వాస సమాజమే కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు బహుముఖ రీతిలుగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ నిబంధన జనాంగం, దేవుని ప్రజలు ఎలా చూశారు అని చెప్పేసి అంటే, ఆయన ఆశీర్వాదం వారిని విమోచించి ఆ జీవితాలను బలపరిచి వారిని కట్టి ప్రపంచానికి ఆయన సాక్షులుగా నిలబెట్టినటువంటి ఆ రీతిలో దేవుని ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ గమనించి, దట్ ఈస్ ద పోర్ట్రైట్ ఆఫ్ దిస్ మెస్సానిక్ బ్లెస్సింగ్. అలనాడు ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, కానీ ఈరోజు గమనిస్తే న్యూ టెస్టిమెంట్ చర్చ్, మరి నూతన నిబంధన గ్రంథంలో సంఘానికి లేదా ఈరోజు సార్వత్రిక సంఘానికి ఇక్కడ కూర్చుని వాక్యాన్ని ధ్యానిస్తున్న నీకు నాకు ఇది వర్తిస్తుంది అన్నటువంటి ఈ విషయాన్ని ప్రభు పేరట నేను మనవి చేస్తుంటున్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఎంత నవ చైతన్యాన్ని మనకు రగిలించేటువంటి వాక్యాలు ఇక్కడ గమనిస్తున్నాం. దీనులకు సువర్తమానం ప్రకటించటం, గుండె చెదిరిన వారికి ఆయన స్వస్థతనివ్వటం, బందీలో చెరలో ఉన్నటువంటి వారికి విడుదలనివ్వటం, మరి దుఃఖంలో ఉన్న వారికి ఆయన ఓదార్పును దయచేయటం, అంత మాత్రమే కాదు కానీ మరి దుఃఖించే వారికి ఆయన ఆనందాన్ని దయచేయటం, ఏవైతే పాడైపోయినటువంటి ప్రాకారాలు ఉన్నాయో వాటిని తిరుగా రీబిల్డ్ చేయటం, వాటిని రెస్టోర్ చేయటం, వాటిని రివైవ్ చేయటం, వాటిని రెన్యూ చేయటం అనేటువంటిది దేవుని యొక్క అద్భుతమైన కార్యంగా ఇక్కడ మనం గుర్తిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా మనకు ఈ విషయం అర్థమవుతుంది. 8వ వచనానికి మనము వచ్చేసరికి 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనము అనేకమైన విషయాలు ఇక్కడ మనం చూడగలం. ఏంటి అనంటే, గమనించండి, మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి, ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము,
ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను గమనించాలి. గాడ్స్ హార్ట్ బీట్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల కొరకై దేవుని యొక్క హృదయ సవడి ఈరోజు మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. నేను మళ్ళీ మనవి చేస్తుంటున్నాను, దేవుని ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి, ఆయనకున్నటువంటి ఒక స్పందన ఏంటి, ఆయనకున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి అంటే ఆయన హృదయ సవడి ఇక్కడ ఈ వాక్యంలో గమనిస్తుంటున్నాం. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే వారికి రెట్టింపు ఘనతనిస్తాను, వారి జీవితంలో నిత్యానందము కలగజేస్తాను. లుక్ ఎట్ దిస్ వర్డ్స్. వారికి రెట్టింపు ఘనత, నిత్యానందం ఇచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకు నేను ఇది దయచేస్తున్నానంటే యెహోవానగు దేవుడైన నాకు న్యాయము చేయటం నాకు ఇష్టం. నా ప్రజల పక్షాన నీతిని జరిగించటం, న్యాయాన్ని కలగచేయటం లేదా న్యాయాన్ని వారి పక్షాన అది జరిగించటం అది నాకు ఇష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ప్లీజెస్ గాడ్, దేవునికి ఏదైనా ఇష్టము అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే దాని వంక మన యొక్క నేత్రాలు తిరగాలి, మన హృదయము త్రిప్పాలి. నేను మళ్ళీ మనవి చేస్తున్నా, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ప్లీజెస్ గాడ్, దేవునికి ఇష్టమైనది నా జీవితంలో ఏదైనా ఉంది అని చెప్పి అంటే ఉదయ కాలాన మన నేత్రాలు, మనోనేత్రాలు, మన హృదయం దేవుని వైపు తిరగవలసినటువంటి అవసరత ఉంది. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడని చెప్పేసి అంటే, ఇక్కడ దేవుడు తన్ను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే ఆయన నిబంధన సంబంధమగు దేవుడిగా ఈ 8వ వచనంలో వారితో నిత్య నిబంధన చేయుదును అన్నటువంటి ఈ మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, 2 విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. గాడ్ ఆల్వేస్ ఛాంపియన్స్ జస్టిస్. దేవుడు ఎప్పటికైనా నీతి అన్నటువంటి దానిని ఆయన ఎగిరి వేస్తూ ఉంటాడు, ఒక పతాకముగా ఆయన ఎగరి వేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ చెప్పనివ్వండి, నీ జీవితంలో, మన కుటుంబంలో, మన సమాజంలో ఆయన ఏమి ఇష్టపడుతున్నాడంటే నీతిని స్థాపించి నీతిని ఎగరవేస్తూ ఒక పతాకముగా ఆయన నిలబెట్టి ఆయన ఏం చేస్తాడంటే దీనుల పట్ల వారి పక్షాన వ్యాజ్యమాటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క నైజం. దీనులుగా దేవుని వైపు చూస్తూ దేవుని పైన ఆధారపడతారే వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే వారి పక్షాన నిలబడి నీతిని, న్యాయాన్ని జరిగించటము అది ఆయనకిష్టము. అది ఆయనకిష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రైటర్ ఏమంటాడంటే గాడ్ ఈస్ నాట్ వేగ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఎనీథింగ్ దట్ ప్లీజెస్ హిమ్. ఏదైతే తనకి ఇష్టమై ఉందో అది వ్యక్తపరచడానికి దేవుడు ఏదో వేగ్గా ఏదో ఉన్నట్లుగా ఉందండి అన్నటువంటిది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ డజంట్ ఎక్స్ప్రెస్ దట్ విచ్ ప్లీజెస్ హిమ్ ఇన్ అన్సర్టనిటీ. ఇదిగో ఇది ఖచ్చితంగా లేదు అన్నటువంటి దాంట్లో దేవుడు తన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరచడని దయచేసి గమనించాలి. గాడ్స్ అఫెక్షన్ ఈజ్ నాట్ వేగ్. అది ఎప్పటికీ వేగ్గా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట గమనిస్తుంటున్నాను. అదేంటంటే దేవుడు తన యొక్క నీతిని, తన యొక్క ఇష్టాన్ని అక్కడ జరిగించడంలో అది దేనిపైన ఆధారపడతాడంటే అది ఆయన యొక్క నమ్మకత్వం పైన, అది నీతి పైన, న్యాయం పైన అది నిలబెడతాడని ఈ ఉదయకాలాన్ని గమనించాలి. అవును ప్రియ దేవుని సంఘమా, ఇది ఏమి చూపిస్తుందంటే ఇట్ సర్టన్లీ డిపిక్ట్స్ ఎ మారల్ ఆర్డర్ దట్ మిర్రర్స్ గాడ్స్ వెరీ ఓన్ క్యారెక్టర్. ఇది దేనిని చూపిస్తుందంటే ఇది దేవుని యొక్క నైతిక క్రమము ఒక దర్పము వలె లేదా ఒక అద్దము వలె ఆయన గుణాన్ని ఇక్కడ బయలుపరుస్తుంది అన్నటువంటిది ఇక్కడ నేను మనవి చేస్తుంటున్నాను. మీ బైబిల్స్ ఉంటే కీర్తన 33:5 వచనం, ఇంకొకళ్ళు ద్వితీయోపదేశ కాండం 32:4 వచనాన్ని ఒకసారి బైబిల్ ఉంటే తెరిచి చదవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఆయన నీతిని, న్యాయమును, లుక్ ఎట్ దాట్. దేవుని ప్రేమ ఎక్కడ ఉంది?
దేవుని ఇష్టము ఎక్కడ ఉందంటే ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. దేవుని సమాజమా, మీరు ఎక్కడైనా, మనము ఎక్కడైనా ఈ విషయంలో తప్పిపోతామేమో అని, ఈ విషయాన్ని ఒకవేళ మరుగు చేస్తామేమో అని, ఈ విషయాన్ని ఒకవేళ పెడచవి పెడతామో అని ఈరోజు వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టము, నా దేవుని సమాజంలో, నా బిడ్డల జీవితంలోని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆహా ఆహా అమ్మ, థ్యాంక్ యూ. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు అనేటువంటి ఈ విషయాన్ని ఇక్కడ గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుడు న్యాయాన్ని ఆయన ప్రేమిస్తున్నాడంటే ఆయన సమాజం కూడా దేనిని ప్రేమించాలండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, రండి కొంచెం కిందికి వెళ్దాం. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. దయచేసి 8వ వచనం 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ వాక్యాన్ని దయచేసి మనం చదువుదాం. ఒకడు అన్యాయముగా, దయచేసి అందరం చదువుదాం మా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకడు అన్యాయముగా సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేదును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఏంటి దేవునికి అసహ్యం? ఇది తెలుగు భాషలో ఎందుకు ఇంత తీవ్రంగా వ్రాయబడింది అని చెప్పి నేను ఆలోచన చేస్తూ వచ్చాను. అసహ్యం అండి అన్నటువంటిది లోపల హృదయంలో ఒక లోతైన ఒక విషాదము, లేదా ఒక లోతైన ఒక భావము ఏదైతే మన యొక్క విలువలకు విరోధంగా ఉంటుందో, అది జరిగినప్పుడు దానిని చూసినా, దానిని అనుభవించిన మనలో నుంచి వచ్చేటువంటి ఒక పదం ఏంటంటే, ఇది ఎందుకు ఇంత అసహ్యంగా ఉంది? అదొక చర్యే కావచ్చు, అదొక మాటే కావచ్చు, అది ఒక బంధమే కావచ్చు. మన యొక్క దేవుని విలువలకు విరోధంగా ఉండేటువంటి భావం, అక్కడ ఒక ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చేటువంటి మాట ఏంటంటే అసహ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. దేవుని వాక్యంలో ఇది మనం గమనించాలి. ఎందుకో ఈ మాట నేను మనవి చేస్తుంటున్నాను. దేవుడు దేనిని చూస్తూ ఉన్నాడంటే, మన జీవితంలో న్యాయాన్ని చూస్తున్నాడు. మన చర్యలను ఆయన గమనిస్తుంటున్నాడు. ఆయనకు ఎరుకలేంది ఏదే కూడా లేదు ప్రియులరా. ఆయన కనుదృష్టికి మరుగైనటువంటిది ఏదే కూడా లేదని గమనించాలి. ఏ తప్పే కానీ ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకోలేదు. ఏ విధేయతే కానీ, ఏ మంచితనమే కానీ ఆయన దగ్గర నుంచి బహుమానాన్ని పొందకుండా అది మానదు అన్నటువంటి ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకని ఈ వాక్యంలో గాడ్ హేట్స్ రాబరీ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్స్, ఈ మాట గమనించండి. దేవుడు దేనిని అసహ్యించుకుంటున్నాడంటే, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ప్రియ దేవుని సంగమ, దయచేసి గమనించండి. దీనిని ఏమంటామంటే, ఈ అనుదిన భాషలో దీనిని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. అన్యాయముగా ఏంటంటే, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, దట్ ఈస్ కాల్డ్ as రెస్పాన్స్ టు ఎక్స్‌ప్లాయిటేషన్. ఒక వ్యక్తిని, ఒక సిస్టమ్ను ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే, దానిని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దానిపైన ఎవరైనా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంటే, ఎక్స్‌ప్లాయిట్ చేయటం, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్, దయచేసి గమనించండి. ఆ అన్యాయముగా, చూసారా, అన్యాయముగా ఒకరిని సొత్తు పట్టుకొనుట, దానిని ఏమంటారంటే అన్యాయముగా. దానిని ఇంకొక బలమైన మాటలో ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఒకరి బలహీనతను చూసి దౌర్జన్యం చేయటం, ఒకరి నిస్సహాయ స్థితిని చూసి వారిని నేల రాయటం, ఒకరి బలహీనతను చూసి వారిని ఏం చేస్తుంటే ఒత్తిపడేయటం. ఒకరిని అన్యాయముగా దేవుడు ఏమంటున్నాడంటే, ఒకరిని సొత్తు పట్టుకొనుట, దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిని చూస్తున్నాను, అలాంటి చర్య నాకు అసహ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయాన ఈ వచనము దేనిని పైకి చూపిస్తుందంటే, దేనిని హైలైట్ చేస్తుందంటే, దేవుని దృష్టికి ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ అనేటువంటిది దేవుని సమాజంలో దేవుడు చూడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యాయం అంటే వాస్తవానికి ఇప్పుడే చెప్పుకున్నాం,
ట్విస్టింగ్ గాడ్ స్టాండర్డ్స్. అదే అన్యాయం. ట్విస్టింగ్ గాడ్ స్టాండర్డ్స్ ఫర్ అవర్ పర్సనల్ గెయిన్ at the cost of someone else. అది అన్యాయం. ఈ వాక్యంలో గమనిస్తే దేవుడు దానిని చూస్తూ ఉన్నాడని గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నేను చూస్తూ ఉంటున్నాను, అయితే సత్యమును బట్టి వారి క్రియలకు ఫలమును వారికిచ్చుచున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. దట్ ఈస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. అది దేవుని యొక్క నమ్మకత్వం. దేవుడు ఇది ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక బాస్ కదా తన యొక్క వర్కర్స్కు కింద ఏ రీతిగా అయితే వారి యొక్క పనులను బట్టి, క్రియా ఫలములను బట్టి వారికి ఇస్తాడో ఒక జీతము, దేవుడు ఏం చేస్తున్నాడంటే సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికి ఇచ్చుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతూ ఉండగా, ఈ మాట ధ్యానిస్తుండగా మన జీవితానికి దేవుడు ఒక నూతన ధైర్యం ఇస్తూ ఉన్నాడు. మన జీవితానికి దేవుడు అభయం ఇస్తున్నాడు. దేవా, ఈ పనులలో నన్ను ఎవరు చూస్తున్నారు? ఈ కష్టాన్ని ఇదిగో ఎవరు గమనిస్తున్నారు? నన్ను చూస్తే ప్రతి ఒక్కడు మాట్లాడటమే కానీ ఈరోజు ఇదిగో ఈ నిస్సహాయ స్థితి కావచ్చు, ఈ యొక్క కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారని చెప్పేసి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచున్నానని దేవుడే సొంతం చేసుకుని ఒక బాస్గా ఆయన మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ గివ్స్ us కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్. దేవుని దృష్టికి యోగ్యమైన, దేవుని దృష్టికి నీతియుక్తమైన, దేవుని దృష్టికి సబబైన జీవితం జీవించడానికి ఇది ఏం చేస్తుందంటే మనకు ఒక మోటివేషన్ ఇస్తుంది, మనకు ఒక ధైర్యం ఇస్తుంది, మన యొక్క అభయం ఇస్తుంది. మన పక్షాన దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన కార్యం చేస్తున్నాడని ఈ యొక్క విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, దయచేసి రండి. ఇది మాట్లాడుతూ వారితో నిత్య నిబంధన చేయుదును అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్ని ఒక రైటర్ ఏమంటాడంటే, గాడ్ ప్లెడ్జెస్ హిస్ పీపుల్ అండ్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. ప్లెడ్జ్, ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడంట. అసలు ఈ మాట వింటా ఉంటే దేవుడేంటి తన ప్రజలతో ఈ మాట చెప్పడం ఏంటి? యూజువల్గా మనము దేవునికి మాట ఇస్తూ ఉంటాం, పోగొట్టుకుంటుంటాం, మళ్ళీ ప్రభు అని అంగలార్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళా కనికరం చూపండి అని చెప్పి మనం విన్నవించుకునేటువంటి విషయాలు గమనిస్తుంటున్నాం. అయితే ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క ఈ మాటను గమనిస్తున్నప్పుడు గాడ్ ప్లెడ్జెస్ హిస్ పీపుల్ అండ్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. ఈ మాటను చూస్తూ ఉంటే ఒక క్లైమాక్టిక్ ఈవెంట్ లాగా కనబడుతుంది. ఒక క్లైమాక్స్. దేవుని ప్రజల పట్ల దేవుడు ఏదైనా ఒకటి చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే తన ప్రజలతో ఒక నిత్య నిబంధన ఆయన చేసి ఆయన యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను ఆయన కనపరుస్తున్నాడని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మెస్సానిక్ బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ వాక్యంలో ఇది చూస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనం ఒకటి గమనించాలి. ఈ నిత్య నిబంధన ఏంటి అంటే అది ఎప్పటికీ అది చెరపలేని ఒక నిబంధన. అది ఎవరే కానీ తూలనాడలేని నిబంధన. అది ఎప్పటికే కానీ దేవుడు దానిని బ్రేక్ చేసేటువంటి వాడు కాదు అని చెప్పి ఈరోజు మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట ఉంటుంది. దయచేసి ఎవరైనా చదవగలరా? నిత్యమైన నిబంధనను నేను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యందు భయభక్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ మాట చాలా బలమైనది. అదేంటంటే వారితో ఒక నిత్య నిబంధన నేను చేయుదును. దిస్ బాండ్ విచ్ గాడ్ కమ్స్ ఇన్ టు, అదేంటంటే ఈ బంధంలోనికి దేవుడు ఏదైతే వస్తున్నాడో అది ఒక విడదీయలేని, అది బ్రద్దలు కానీ అది తీసివేయలేని. నేను ఇంకో మాట మనవి చేస్తున్నాను, అది ఎప్పటికే కానీ బలహీనము కానీ, అది ఎప్పుడే కానీ మన జీవితంలో నుంచి ఎగిరిపోజాలని, ఎవరే కానీ మన నుంచి తూలనాడి తీసివేయలేని, ఎవరే కానీ దానిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన నుంచి దూరపరచలేని,
ఆ బంధంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఇదేం చూపిస్తుందంటే ఇది గాడ్స్ ఫేవర్ని చూపిస్తుంది. దేవుని యొక్క అనుగ్రహం అంటాం కదా, ఫేవర్, అనుగ్రహం, ఫేవర్. వాడికి ఏదో ఒక అనుగ్రహం ఇచ్చారు, ఒక వరం ఇచ్చారు, అది అన్నమాట గాడ్స్ ఫేవర్. ఇది ఈ నిబంధన దేవుని పైన ఆధారపడింది కానీ తన ప్రజల క్రియల పైన ఆధారపడలేదు. అది చాలా ప్రాముఖ్యం. నిబంధన చేసిన దేవుడు ఎంత బలమైన వాడో ఇందులో అర్థం కావాలి మనకు. మన చేపట్టుకుని మనల్ని ఎప్పుడు కూడా మన దేవుడు విడిచిపెట్టడని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు దయచేసింది ఏంటంటే ఒక న్యూ ఫేవర్, ఒక నవీనమైన గుర్తింపు, నవీనమైనటువంటి ఒక గౌరవం, దేవునికి చెందిన బిడ్డలు అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క అపారమైన ప్రేమ మన పట్ల విస్తరింప చేయబట్టం. ఒకసారి హల్లెలూయా చెప్పాల్సింది. హల్లెలూయా. అపారమైన ప్రేమ, అపారమైన ప్రేమ మనల్ని ఆయన ఎప్పటికే కానీ మనల్ని మర్చిపోలేదు అని చెప్పటానికి, మనల్ని ఎప్పటికే కానీ ఆయన విడనాడాడు, ఫర్సేకన్, తూలనాడాడు అని చెప్పేసి ఎప్పటికే కానీ ఆయన చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎప్పటికే కానీ ఇండిఫరెంట్గా మన పక్షాన ఎప్పుడు ఆయన నిలబడలేదు. ఈ వాక్యాన్ని చూస్తుంటే ఈ నిత్యమైన నిబంధన చేయదు అని చెప్పేసి అంటాం అన్నప్పుడు దేవుని యొక్క గుణం ఇక్కడ అర్థం కావాలి. ఇదిగో ఈ నేచర్ ఆఫ్ కవెనెంట్ చూస్తున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ నేచర్ ఆర్ గాడ్స్ క్యారెక్టర్. ఇందులో ఏంటంటే అది నిత్యము ఉండేది, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అది. రెండవదిగా ఏంటంటే అది అన్కండిషనల్గా పెట్టాడు దేవుడు. మూడవదిగా ఏంటంటే షరతులు లేక. నాలుగవదిగా ఏంటంటే ఇట్ ఈస్ యూనివర్సల్. కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, కానీ ఈరోజు ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి మనకు వర్తిస్తుంది. ఈరోజు వేరే దేశంలో ఉన్న దేవుని ప్రజలకు వర్తిస్తుంది. బాగా గమనించాలి. ఈ నిబంధనలో ఉన్నటువంటి ఈ అద్భుతము, ఈ మాధుర్యము చాలా గొప్పది. ఈ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లేదా బెనిఫిట్స్ అనొచ్చు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ నిబంధన ఏమి సాధిస్తుంది అని చెప్పేసి అంటే మన జీవితంలో చాలా మంచి మాట. ఈ నిబంధన ఏమి సాధిస్తుంది, వాట్ ఇస్ ఇట్ సెక్యూర్ అన్నటువంటి మాట. ఏం సెక్యూర్ చేస్తుందంటే మన పాపాలకు, అదేంటంటే మరి చాలా చక్కని మన పాపాలకు ఒక మంచి క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్, పాప ప్రక్షాళన కొరకై ఇది దేవుని అద్భుతమైన నిబంధనగా నిలబడుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం దయచేసి ఎవరైనా చదవగలరా? హెబ్రీ 10, 16, 17 కూడా. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు, వారు మరెన్నడును అమ్మా థ్యాంక్ యూ. కొంచెము మనము ఇక్కడ 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 16, 17 వచనాలు. హెబ్రీ అమ్మా వాట్ ఈస్ దాట్? వారి అపరాధములను, వారి పాపములను ఒకసారి తుడిపేసిన తర్వాత ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని దేవుడు ఇక్కడ ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాల్లో చాలా చక్కని మాటని ఇక్కడ గమనిస్తుంటున్నాం. దయచేసి యెహెజ్కేలు గ్రంథం 36వ వచనం, 27, 28 వచనం, 26, 27 వచనాలు. ఎంత మంచి మాట అండి ఇక్కడ. నూతన హృదయమును నేను వారికి ఇచ్చేదను, నూతన స్వభావమును నేను కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేది నమ్మ. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని గమనిస్తుంటే ఆయన అంతరంగిక మార్పును తన ప్రజల జీవితంలో ఎలా తీసుకుని వస్తున్నాడో ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ నిబంధన కేవలము దేవుడు చెప్పి ఆయన మర్చిపోయేవాడు కాదు, కానీ తన ప్రజల జీవితంలో ఆయన పాప క్షమాపణ దయచేసి వారి తప్పులు క్షమించి వేసి వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే అంతరంగిక మార్పును చూపిస్తూ ఉంటున్నాడు. మరొక చక్కని విషయం ఏంటంటే దయచేసి గమనిస్తే దేవునితో ఒక ఎప్పటికీ చెరగని బంధం లేదా సహవాసం, అన్ఎండింగ్ ఫెలోషిప్. దేవునితో అలాంటి సహవాసాన్ని ఈ యొక్క నిబంధనలో మనం చూస్తాం. అందుకనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను మనం గమనించగలం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఎంత మాట అండి అసలు ఇది! శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులరా! అన్ఎండింగ్ ఫెలోషిప్ ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఈ రీతిగా ఆలోచన చేస్తుంటే చాలా అద్భుతమైన విషయాలు. వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపజేస్తాను, వారిని తిరిగా ఏం చేస్తానంటే పునరుద్ధరింపజేస్తాను. వారి పక్షాన నేనేం చేస్తానంటే యుద్ధాన్ని గెలుస్తాను, వారి పక్షాన వ్యాజ్యమాడతానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ నిత్య నిబంధన కాస్త ఈ నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు దీనిని రాటిఫై చేస్తున్నాడు. తన యొక్క పరిచర్యలో, తన జీవితంలో దానిని ధృవీకరిస్తున్నాడు. దానిని ఏం చేస్తున్నాడంటే దానిని పునరుద్ఘాటిస్తూ దానిని ఇంకొక మాటలు చెప్పాలంటే హీఈస్ ఆమోదపరుస్తున్నాడు. హీఈస్ అప్రూవింగ్ ఆఫ్ ఇట్. He is ratifying this covenant in his life. అందుకని వాక్యంలో గమనిస్తే ఇదిగో చాలా చక్కగా మీ కొరకు ఈ నూతన నిబంధన, నా రక్తము వలనైనటువంటి ఈ నూతన నిబంధన మీతో నేను చేస్తున్నానని దేవుడు ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే ఈ నిబంధన సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని సంఘంగా మనకు ఎలా వర్తిస్తుంది, మనం ఎలా జీవించాలని ఒక ప్రశ్న ఖచ్చితంగా వేయాలి. ఇది అవును, ఈ నిబంధన గురించి మాట్లాడుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. అయితే సంఘంగా ఏ రీతిగా ఇది వర్తిస్తుందంటే చాలా చక్కని మాట. అదేంటంటే దేవుని యొక్క నిబంధన గ్రహీతలుగా, క్రైస్తవులుగా, సంఘంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఘనపరిచేటువంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యం, దేవుని గణపరిచేటువంటి జీవితము మన జీవితంలో కనబడుతూ ఉండాలి. గాడ్ ఆనరింగ్ లైఫ్ మన జీవితంలో కనపడాలి. కవెనెంటల్ ఫెయిత్ఫుల్ గాడ్స్ పీపుల్ అని చెప్పి అంటా ఉన్నప్పుడు, నిబంధన సంబంధమైన దేవుని ప్రజలు అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు మన జీవితంలో ఏమి ప్రదర్శింపబడుతుండాలి, ఏమి డెమాన్స్ట్రేట్ చేయబడుతుండాలంటే డెఫినెట్గా ఒకటి ప్రియులరా, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క విశ్వాస్యత అన్ని జీవితాల్లో, అన్ని విధానాల్లో మన జీవితంలో అగుపడుతుండాలని ఇది మనం గమనిస్తున్నాం. మన డైలీ లైఫ్లో, మన అనుదిన జీవితంలో ఈ మాటను ఆలోచన చేస్తే బాగా గమనించాలి ప్రియులారా. ఇదిగో ఈ నిత్య నిబంధన, హౌ కెన్ ఐ ఎక్సర్సైజ్ గాడ్స్ జస్టిస్, హౌ కెన్ ఐ ఎక్సర్సైజ్ గాడ్స్ రైచియస్నెస్. ఆయన నిబంధన సంబంధమైనటువంటి ఆ ప్రేమలో, ఆ గుర్తులో నేను ఏ రీతిగా నా జీవితంలో ఆయన ప్రేమను, ఆయన నీతిని కనపరిచేదంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క మాటల్లో క్రైస్తవ సమాజము సత్యాన్ని పలుకటంలో ప్రేమపూర్వకంగా వ్యంగ్య ధోరణితో కూడినటువంటి మాటలను అవి మన నుంచి దూరపరిచి అందరినీ సమానంగా గుర్తించి మనం ఏం చేయాలంటే మన యొక్క మాటల ద్వారా అవి దేవుని గణపరిచేవిగా మనము చూసుకోవాలి. ప్రియులరా, మన యొక్క సంబంధ బాంధవ్యాలలో దేవుని నీతి లేదా ఆయన న్యాయాన్ని మనము గమనిస్తూ దానిని ఎత్తిపడుతూ ఉండాలి. ప్రియులరా, మాట ఏంటంటే వాగ్దానాన్ని కాపాడుకోవటంలో, ఇంకొక మాట ఏంటంటే ఏదైనా బారో చేస్తే దానిని ఒక టైంలో రిటర్న్ చేయటంలో, ఇంకొక మాట ఏంటంటే ఎవరికైనా ఏదైనా అచ్చి ఉన్నప్పుడు దానిని తిరిగి ఇవ్వటంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇవన్నీ కూడా సంబంధ బాంధవ్యాలలో న్యూ కమర్స్ను వెల్కమ్ చేయటం,
మన ప్రాంతంలో పరదేశీయులు ఒకవేళ ఉంటే వారిని పరామర్శించటం, ఇలాంటిది చేయటంలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని నీతిని మనము ఎత్తిపడుతున్నామన్నటువంటిది గమనించాలి మన దైనందిన జీవితంలో. ఈ మాటలే కాదు, కానీ ఇంకొక విషయాలు మనం ఆలోచన చేస్తే, మార్కెట్ ప్లేస్లో మనం పనిచేసేటువంటి పని స్థలాల్లో, మన ఉద్యోగాలలో ఎలాగ మనం ఉంటూ ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నప్పుడు బాగా గమనించాలి. ఇది వాక్యం అంటా ఉంటుంది, అదేంటంటే సరి అయినటువంటి తూనిక రాళ్ళు అని చెప్పి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాంటి దాని కొరకై మనం కట్టుబడి నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎంప్లాయీస్గా ఉంటే ఏమి చేయవలసి ఉందంటే మన యొక్క పనులలో మనము నమ్మకంగా నిలబడటం. ఎంప్లాయీస్గా ఉంటే టైం కీపప్ చేయటం, ఆనెస్ట్గా చేయటం, మనం చేసేది దేవునికి చేస్తున్నామని, దేవుడు చూస్తున్నాడని, ఎదుగో సత్యమును బట్టి వారి క్రియా ఫలములను ఆయన వారికి ఇచ్చును అన్నటువంటి ఆ మాట పట్టుకొని మనం ఏం చేయాలంటే వాటి ప్రకారము నిలబడాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంప్లాయర్స్ ఏం చేయాలి అని చెప్పేసి అంటే, అవును వాక్యంలో గమనిస్తూ ఉంటే ఎదుగో తమ దగ్గర పనిచేసేటువంటి వారిని డిగ్నిటీతో వారిని ఏం చేయాలంటే చూసుకోవాలి. నిజాయితీ అన్నటువంటిది వారికి నేర్పించాలి. వారి పక్షాన నిలబడాలి, వారి కొరకై మాట్లాడాలి. ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు వేతనాలు టైంకి ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటే, ఇదిగో నిబంధన సంబంధమైనటువంటి ప్రజలుగా దేవుని న్యాయాన్ని మనము ఎత్తిపట్టే బిడ్డలుగా మనము కట్టుబడి ఉన్నాము గనక, దానికి మన జీవితము ముడిబడి ఉంది కనుక, దానికి మన జీవితం అంకితమై ఉంది కనుక, ఎవరి చెప్పినా చెప్పకలు లేకపోయినా ఈ నిబంధన సంబంధముగు దేవుని సమాజంగా మనం నిలబడ్డాం కనుక. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్కెట్ ప్లేస్లో మన యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు ఒకవేళ సిస్టమ్ను మోసపుచ్చుతున్నామా, ఎదుగో ఎక్కడైనా అవి చీటింగ్ ద సిస్టమ్ ఎనీవేర్, ఎక్కడైనా దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని చూసి వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని ఒకవేళ దీంట్లో చెలమ్మని అయిపోవచ్చు. ఎవరికి అర్థం కాదు, ఎవరు నన్ను పట్టుకోలేరంటే దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన క్రియా ఫలములను ఆయన దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నీతిని కనపరచాలంటే మన దైనందిన జీవితంలో ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులుగా బలహీనులుగా ఉన్నారో, దయచేసి వారికి ప్రాక్టికల్ హెల్ప్ అందజేయటం అనేటువంటిది చాలా చాలా అవసరం. జాబ్స్ లేని సందర్భాన ఒకవేళ తెలిస్తే, ఒకవేళ ఆ యొక్క స్థితిలో హోదాలో ఉంటే జాబ్స్ కల్పించడమే కావచ్చు, ఒకవేళ స్కిల్ ట్రైనింగ్ అందజేయటంలో కావచ్చు, ఒకవేళ ట్యూషన్స్ చెప్పడంలోనే కావచ్చు, వృద్ధులు ఎవరైతే మందిరానికి రాలేక ఒకవేళ ఉంటూ ఎవరైనా సహాయం కోరితే, మీ దగ్గర వాహనాలు ఉంటే వారిని తీసుకుని మందిరానికి రావటంలో, అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేదలు ఎవరైనా ఉంటే, నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే, అదిగో ఎవరైనా షెల్టర్లెస్గా ఉంటే, ఎవరికైనా అడ్వొకేసీ అవసరమై ఉంటే, ఎవరికైనా నాకు ఎవరైనా స్వరమై నా పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి అంటా ఉంటే, అలాంటి వారికి మన టైం ఇవ్వటం, మన యొక్క ట్రెజర్ ఇవ్వటం, మన యొక్క టాలెంట్స్ అక్కడ ఉపయోగించటం అనేటువంటిది, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిబంధన సంబంధముగు నీతిని, న్యాయాన్ని అనుదిన జీవితంలో దానిని చూపించటం మరి చాలా ప్రాముఖ్యంగా. ఏంటి అంటే సువార్త అన్నటువంటిది ఇదిగో ప్రజల దగ్గరికి తీసుకుని రావటం. అవును ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ సువార్త అని చెప్పేసి అంటున్నామంటే, దేవుని యొక్క మరి నీతి, ఆయన న్యాయము, తర్వాత ఆయన కనికరము, సిలువపై ఆ రెండు మిళితమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. గాడ్స్ జస్టిస్ అండ్ హిస్ మర్సీ దే మీట్ ఆన్ దిస్ క్రాస్. ఆ సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు మనం చూస్తే వేలాడబడ్డాడంటే దేవుని న్యాయం అక్కడ కనబడుతుంది, దేవుని కనికరాన్ని కనబడుతుంది. దేవుని న్యాయం ఏంటంటే మనుషులందరి నిమిత్తమై దేవుడు తన కుమారుని పంపించి తన ప్రాణాన్ని అర్పించడం, అది న్యాయమైనటువంటి విషయము. అయితే దేవుని కనికరం ఏంటంటే నీ కొరకు, నా కొరకు, మన రక్షణార్థమై ఆయన చూపినటువంటి కనికరం అక్కడ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు జనములలో వారి సంతతి తెలియజేయబడును, జనముల మధ్య వారి ఇవన్నీ గమనిస్తుంటే సంతానము ప్రసిద్ధి నందును. దయచేసి 9వ వచనం, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు. దిస్ ఇస్ సంథింగ్ మార్వెలస్. ఇది చాలా ఆశ్చర్యమైనది.
ఏంటంటే వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన బిడ్డలని ప్రజలు చూస్తూ వారి గురించి మాట్లాడతారు, సాక్ష్యం ఇస్తారు, దేవుని గణపరుస్తుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద బ్లెస్సింగ్ ఏంటి అనంటే దెర్ విల్ బి గ్లోబల్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ హిస్ పీపుల్. సార్వత్రికంగా నేను మనవి చేస్తున్నాను పాస్టర్ గారు, నేను కర్నూలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే సార్వత్రికంగా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని ప్రజల పైన ఉంది అని ప్రజలందరూ, సమస్త సార్వత్రిక జనులు చూసి వారేమంటారంటే యెహోవా చేత ఆశీర్వదించినటువంటి జనులని చెప్పి వారు సాక్ష్యం పలుకుతారంట. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మెస్సియానిక్ మినిస్ట్రీ. ఆయన యొక్క పరిచర్యలో, ఆ మెస్సియానిక్ బ్లెస్సింగ్స్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అని ఈరోజు నేను ప్రభుపేట ఈ విషయాన్ని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, దయచేసి రండి 10వ వచనం 61వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనాన్ని ఎవరైనా చదవగలరా అమ్మా? అమ్మా, థ్యాంక్స్ అండి. ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటే చాలా చక్కని విషయాలు ఇక్కడ చూస్తుంటున్నాం. రెండవదిగా ఏంటి అంటే గాడ్ గివెన్ జాయ్ అండ్ ఆనర్. దేవుడు అనుగ్రహించు ఆనందం, ఆయన అనుగ్రహించు ఘనత. సియోను ప్రతిస్పందిస్తూ ఉంది. ఎలా ప్రతిస్పందిస్తుందంటే చూసారా, ఈ వాక్యాన్ని గమనించండి. ఇదిగో నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు సియోని యొక్క ఆనందం, దానికి గల కారణం ఏంటంటే దేవునిని బట్టి, తన దేవుని బట్టి, యెహోవాను బట్టి అనుంది. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నదని వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఈ రైటర్ ఇక్కడ ఏం రాస్తూ ఉన్నాడంటే చాలా గమనించండి. ఈ మాట నేను అని చెప్పి అంటా ఉన్నాడు. నేను నా దేవుని బట్టి, నేను నా దేవుని బట్టి. ఒకవైపు పర్సనల్ ఇంప్లికేషన్స్, నేను నా దేవుని బట్టి, నేను యెహోవాను బట్టి, నా దేవుని బట్టి. ఈ మాటలు కూడా ఏమి చూపిస్తున్నాయంటే పర్సనల్గా దేవుడు నా పట్ల చేసినటువంటి ఆయన గొప్ప కార్యాన్ని బట్టి, రక్షణ వస్త్రములతో నీతి అను పైబట్టతో నన్ను అలంకరించిన రీతిని, ఇవన్నీ కూడా పర్సనల్. ఎంత చక్కని మాట ప్రియులరా, ఇట్ ఈస్ వెరీ పర్సనల్. వ్యక్తిగత అనుభవమై ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మన జీవితానికి రక్షణ వస్త్రము, అది వ్యక్తిగత అనుభవం. నీతి అను ఈ వస్త్రాన్ని పైబట్టును ధరింపచేయటం, అది ఒక వ్యక్తిగత అనుభవం. హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవము ఎంతైతే ఉంటుందో అట్ ద సేమ్ టైం అదే రీతిగా ఇది సామూహికంగా, సమాజంగా, సార్వత్రికంగా దేవుని ప్రజల యొక్క అనుభవమై ఉంటుందని ఇక్కడ గమనించాలి. దీనిని ఆయన ఎలా ఒక పోలిక తీసుకుని మాట్లాడుతున్నాడంటే, ఈ పెళ్ళి అన్నటువంటి శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వెడ్డింగ్ పిక్చర్ అన్నటువంటిది ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇది ఏమి చూపిస్తుందంటే ఒక నవీనమైనటువంటి ఆరంభం. ఇది ఘనతకు చిహ్నంగా ఈ పెళ్ళి వస్త్రాలు, ఈ పెళ్ళి, ఈ వివాహ, ఈ సంబరం మనం చూస్తుంటున్నాం. ఒక న్యూ బిగినింగ్. రెండవదిగా ఏంటంటే ఒక ఆనర్, ఒక ఘనత లేదా డిగ్నిటీ ఇక్కడ చూపిస్తుంది. మూడవదిగా ఏంటంటే ఇది లాస్టింగ్ రిలేషన్షిప్, ఇది నిత్యము ఉండేటువంటి ఒక బంధముగా ఇక్కడ మనం గమనించాలి. నాలుగవదిగా ఏంటంటే ఇందులో గొప్ప ఆనందము ఉంది అన్నటువంటి ఆ విషయాన్ని గమనించాలి. ప్రియులరా, ఇందులో డిగ్నిటీ ఉన్నప్పుడు, ఇందులో ఆనందం ఉన్నప్పుడు, ఇందులో నవీన ఆరంభాలు గమనిస్తున్నప్పుడు, నవీనమైనటువంటి నిత్య నిబంధన అన్నటువంటిది ఒకటి గమనిస్తున్నప్పుడు బాగా గమనించాలి. వెంటనే ఆ పోలిక రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట దేవుడు నాకు ధరింపజేసి ఉన్నాడు అన్నటువంటి ఆ మాట ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, డోంట్ మిస్
గాడ్స్ గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణ వస్త్రాన్ని మిస్ కావద్దు అన్నట్లుగా ఉంది ఇక్కడ. నీతి అను పై బట్టను ఇక్కడ దేవుడు ఏదైతే ఇస్తున్నాడో నాకు ధరింప చేయుచున్నాడు, దీనిని మిస్ కావద్దు అని ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే గార్మెంట్స్, వస్త్రాలు. మనం గమనించాం ఇదే అధ్యాయంలో కదా, ఆనంద ఉల్లాస వస్త్రాన్ని చూస్తుంటున్నాం. ఇదే వాక్యంలో మనము కదా ఈ ఆనంద స్తుతి వస్త్రాన్ని చూస్తుంటున్నాం. ఇక్కడే రక్షణ వస్త్రాన్ని చూస్తుంటున్నాం. నీతి అను పైబట్టను ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇవి ఒక గుర్తింపుకు, మన జీవితానికి ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఏంటి ఆ గుర్తింపు? దేవుని రక్షణ అనుభవించినటువంటి బిడ్డలు, పాప పరిహారార్థమైన ఆయన నిబంధన సంబంధమైనటువంటి రక్తం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై కార్చాడని ఆ విషయాన్ని మనం నమ్మి ఆయన అనుగ్రహించినటువంటి ఆ రక్షణను మనం ఏదైతే సొంతం చేసుకున్నామో, ఆయన ధరింపజేశాడో దానికి సూచనగా ఇక్కడ ఈ గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇవి మ్యాన్ మేడ్ కాదు, ఇది మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాదు, మనిషి ప్రమేయం కాదు, ఇది మనిషి చేత చేయబడింది కాదు. ఈ రక్షణ వస్త్రం దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన ఆ బిడ్డలకు ఇచ్చేటువంటి దేవుని వరమని ఈరోజు గమనించాలి. రక్షణ వస్త్రము నీతి అన్నటువంటి ఈ వస్త్రం. ప్రియులారా, బాగా గమనించాలి. ఇది ఏం చేస్తుందంటే ఒక న్యూ ఐడెంటిటీ మనకిస్తుంది. ఏమి ఆ ఐడెంటిటీ అంటే దేవుని చేత విమోచింపబడినటువంటి బిడ్డలం. ఈరోజు ఈ నిశ్చయత మనకు ఉండాలి ప్రియ సమాజమా. ఈరోజు ఈ లెంట్ డేస్లో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుని చేత విమోచింపబడిన వ్యక్తిని, దేవుని చేత విమోచింపబడిన మా కుటుంబం, దేవుని చేత విమోచింపబడిన మా సమాజము, మా బిడ్డలు అని చెప్పి మనము కంఠోపదంగా సటనితో మనం మాట్లాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ధరింపచేసి ఉన్నాడని చెప్పేసి అంటా ఉండగా మనం ఏం చూడాలంటే, అవును ప్రియ సమాజమా, ఇవి మన జీవితానికి ఎంతో విలువైనవి. ఈ వస్త్రాలు మనల్ని ప్రొటెక్ట్ చేసేవి, ఈ వస్త్రాలు మన విలువను సూచించేవి. ఈ వస్త్రాలు ఏం చేస్తున్నాయంటే మనకు దేవుని యొక్క విమోచన, దానిని బట్టి మనము ఆనందింపజేస్తుంది ఈ యొక్క వస్త్రం అని చెప్పి ఈ ఉదయకాలన మనం గమనించాలి. ప్రియ దేవుని సంఘమా, ఈ యెషయా గ్రంథకర్త ఈ వివాహ సంబంధమైనటువంటి ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూపిస్తూ ఉన్నాడంటే, ఆ దినాల్లో ఈ ఏన్షియంట్, ఈ నియర్ ఈస్ట్, ఈ ప్రాంతంలో ఏమి మనం గమనించాలంటే ఇది చాలా ఆనందకరమైన, ఇది చాలా ఎలాబరేట్గా, ఈ వివాహాలు చాలా ఎలాబరేట్గా ఉంటాయి. అంటే కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ దినాల్లో కాస్త ఇవి కేవలము ఒక 2 రోజులు, మహా అంటే 3 రోజులు అయిపోయింది సంబరం. ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యంలో గమనిస్తూ ఉంటే దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచినటువంటి ఈ ఆశీర్వాదము ఎంతో ఎంతో గంభీరమైనటువంటిది, ఎంతో ఘనమైనది. ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ వస్త్రములు ధరింపచేసి ఉండగా, రక్షణ వస్త్రము నీతి వస్త్రము, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన వారిని విమోచించి వారిని రక్షించి తన మహిమార్థమై ఆయన నిలబెట్టినటువంటి రీతి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఆయన కుటుంబంగా మనల్ని తీర్చిదిద్దిన రీతి ఎంతో ఎంతో గొప్పది. ప్రియ దేవుని సంఘమా, మనము జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎలాగుంది? మనము నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో చుట్టూ మనం ఏం చూస్తుంటున్నామంటే నిరాశ చూస్తుంటున్నాం, అన్సర్టనిటీ చూస్తూ ఉంటున్నాం, చాలా హేట్రెడ్ గమనిస్తూ ఉంటున్నాం. అయితే అలాంటి సందర్భాల్లో వాటి నడుమ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ వాక్యంలో రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి, నేను మీ జీవితంలో నీతి అను పైబట్టును ధరింపచేస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే, మన జీవితంలో ఏమి కలుగుతూ ఉండాలంటే డెఫినెట్గా మన జీవితంలో ఇవి కలుగుతుండాలి. అదేంటంటే కృతజ్ఞత మన జీవితంలో కనపడాలి, మన జీవితంలో ఆనందం కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ సమాజంలో కలవరము అన్నటువంటిది కనబడుతూ ఉంటే దానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన
ఈ వస్త్రముతో ఆయన రీప్లేస్ చేస్తున్నాడు నీతి అను పైబట్టతో, రక్షణ వస్త్రముతో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా గొప్పది. ఇది ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తుంది, దేవుని యొక్క న్యాయాన్ని చూపిస్తుంది, దేవుని యొక్క ఏదిగా అపారమైన ప్రేమను చూపిస్తుంది, దేవుని యొక్క శక్తిని చూపిస్తుందని ఈ ఉదయకాలన ఇది మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దయచేసి ఇది ఆలోచన చేస్తుండగా ఈ ఆనందము అన్నటువంటి మాట చూసారా, మహానందము అన్నటువంటి మాట, యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చాలా చక్కని మాట కదా. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే మన ఆనందం దేంట్లో అది రూట్ అయి ఉంది, దేంట్లో అది లోతుగా పారింది, మన ఆనందం దేంట్లో లోతుగా పారింది అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు బాగా గమనించాలి. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ సావరెంటీ. దేవుని యొక్క సార్వభౌముడు అని చెప్పి ఆ సత్యంలో మన యొక్క ఆనందం రూట్ అయింది. ఏమి జరిగినా దేవుడు మారడు. అందుకనే పౌలు భక్తుడు ఒక మంచి మాట చెప్పాడు. మీకు గుర్తుందా ఈ మాట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కారణం ఏంటంటే దేవుడు మారని వాడు. హీ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. రెండవది ఏంటంటే ఆనందించుడి ప్రభునందు అని చెప్పేసి అన్నప్పుడు మీ ఆనందానికి ఒక అర్థం ఉంటుంది ప్రభులో. కారణం ఏంటంటే మీ జీవితం పైన ఆయన సార్వభౌముడిగా సమస్తాన్ని తన కంట్రోల్లో ఆయన ఉంచుకున్నాడు గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ వాక్యము కృతజ్ఞత మనలో తీసుకుని వస్తుంది. ఆనందానికి ఒక సంపూర్ణత అన్నటువంటిది ఖచ్చితంగా మనం ఇక్కడ చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే అవును ప్రియులరా, క్రైస్తవ సమాజం యొక్క ఆనందం ఎలాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ వచ్చాను. హౌ వుడ్ ద జాయ్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ బీ? మన కుటుంబాలలో ఆనందం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఆనందాన్ని ఎలాగుంటుందంటే దేవుని గణపరచుటలో ఆనందం, ఒకరిని కింద తొక్కటంలో ఆనందం కాదండి, ఒకరి పట్ల కుయుక్తిగా వ్యవహరించడంలో ఆనందం కాదండి, దేవుని గణపరచుటలో ఆనందం, సత్యాన్ని కాపాడుటలో ఆనందం, ఒక వ్యక్తి యొక్క డిగ్నిటీ కాపాడుటలో ఆనందం, దేవుని విలువలు వాటిని పాటించడంలో ఆనందం. ప్రియ దేవుని సంఘానికి నమ్మకంగా దేవుని మహిమార్థమై ఆయన నా జీవితాన్ని మార్చాడు కనుక ఈ ఆనందానికి కారణం ఏంటంటే దేవుని విమోచన సంబంధమైనటువంటి హస్తము నా పైన ఉంది కనుక ఈ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరని ఈ ఆనందాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పని స్థలాల్లో ఇది కనపరుస్తూ ఉండవలసినటువంటి వారమై ఉంటున్నామని గమనించాలి. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే the world is witnessing our joy in the Lord. దేవుని బట్టి మనము ఆనందిస్తూ ఉన్నామని ఈ సత్యాన్ని ప్రపంచము బయట ప్రజలు వారు చూస్తున్నారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని సంఘం ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే చివరిగా 11వ వచనంలో ఒక మాట ఉంది. భూమి మొలకను మొలపించినట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ మొలిపించినట్లుగా ఉజ్జీవింపచేయును అన్నటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఒక చక్కని సిమిలి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ ఒక తోటమాలిని చూపిస్తూ, ఒక తోటను చూపిస్తూ, ఒక విత్తనాన్ని చూపిస్తూ ఇవి ఏమి చేస్తున్నాయంటే భూమిలో పడిన విత్తనము అది ఏమవుతుందంటే కొన్ని రోజులకు అది అలా ఎదిగి ఒక మొక్క అవుతుంది. ఆ చిన్న మొక్క అది పెద్ద రానవుతుంది. దెర్ ఇస్ సర్టనిటీ, ఖచ్చితం. అది ఇంకా బాగా గమనించాలి. ఎట్లయితే ఒక విత్తనము భూమి పైన చక్కగా సాగు చేయబడిన భూమిలో విత్తనం పడితే ఒక తోటలో అది ఎట్లయితే మొలకెత్తుతుందో, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యంలో ప్రియ దేవుని సంఘమ, నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జింపజేయును. దెర్ ఇస్ సర్టనిటీ.
నిశ్చయముగా. అదే ఎలాగుందంటే దెర్ ఇస్ అ ప్యారలలిజం ఇక్కడ. ఈ తోటలో ఉన్నటువంటి విత్తనము ఎదిగి ఫలించడం ఎలాగుందో, ఒక న్యాచురల్ ఫినామినన్ ఎట్లయితే ఉంటుందో, దేవుని డివైన్ ఆర్డర్ కూడా అలాగనే ఉంటుందని, డివైన్ యాక్షన్ కూడా, దేవుని చర్య కూడా అలాగనే ఉంటుందని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఈ మాట నాకు నచ్చింది ఏంటంటే నిశ్చయముగా. దేవుడు దేనికి కట్టుబడి ఉంటే దానికి దేవుడు ఏమంటాడంటే నిశ్చయముగా అంటూ ఉన్నాడు. నేను నా జీవితంలో నీతిని, స్తోత్రమును ఆయన ఉజ్జీవింప చేస్తూ ఉన్నాడంటే అది ఆషమషి పని కాదు ప్రియులరా. నీతి అంటే దేవుని దృష్టిలో యోగ్యమైన సరి అయిన ఒక బంధము, దేవునితో ఉన్నటువంటి ఒక చక్కని బంధం. ఆ నీతిని రెండవదిగా ఏంటంటే ఆ బంధంలో నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిలబెడతా ఉంటున్నాడు. నేను ముగిస్తుంటున్నాను ఇక్కడ. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని యొక్క మాట ఇక్కడ ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే నీతిని, స్తోత్రము దేవుడు ఉజ్జీవింపజేస్తున్నాడు. ఈ మొలిపించటం ఉజ్జీవింపచేయటం, ఈ మాటలు చూస్తే మెస్సయ్య ఎట్లయితే కదా అక్కడ ప్రవచింపబడ్డాడో, ఆ మెస్సయానిక్ బ్రాంచ్, ఆయన చిగురు ఎట్లయితే మొలుస్తుందో, ఆయన నీతిని, స్తోత్రమును ఆయన మొలిపి చేస్తాడు, ఆయన ఉజ్జీవింపచేస్తాడు. అది దేవుని కార్యం. అది ఎవరు ఆపలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఒక మాటలు చెప్తుంటున్నాను, అదేంటంటే నా జీవితం దేవునితో ఒక చక్కని బంధంలో ఉన్నటువంటి జీవితం, అది ఒక యూనివర్సల్ ఫినామినన్. అది ప్రపంచమంతా చూస్తారు, ప్రజలందరూ చూస్తారు. ఆ జీవితంలో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే దేవుని ఆరాధన. ఈ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలుగా ఇదిగో దేవునితో ఒక మంచి సంబంధంలోనికి నేను రావాలని ఆశపడుతుంటున్నాను పాస్టర్ గారు. దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడుతుంటున్నాను. ఆయన నిబంధన సంబంధమైన ప్రేమ, నిత్య నిబంధన మాతో చేసినప్పుడు న్యాయాన్ని కాపాడుటలో దేవుడు మమ్మల్ని పిలిచాడే, దానికి మా జీవితం కట్టుబడి ఉండాలని ఈరోజు మేము తీర్మానం తీసుకుంటున్నామని. అలాంటి తీర్మానం చేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. దయచేసి అందరం తలలు వంచి కండ్లు మూసుకుందాం. చిన్న కొద్ది క్షణాలు దేవుని వైపు చూద్దాం. దేవుడు ఏ రీతిగా మన జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. ఆయన కేవలం మనకు మాత్రమే కాదు, మన చిన్న సమాజానికి మాత్రం కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి మాత్రమే కాదు, కానీ దేవుడు తన యొక్క మంచితనాన్ని, తన విశ్వాస్యతను ఆయన సార్వత్రికంగా ఈ ప్రపంచమంతట్లో ఆయన కలుగచేసి ఆయన చూపించాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. నీ ద్వారా, నా ద్వారా ఆయన స్తుతిని, ఆయన ఆరాధనను ఆయన మనలో నుంచి ఉజ్జీవింపచేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు జీవము గల దేవుడిగా ఈ కార్యాలు చేస్తున్నాడు. చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాలు, అన్య రాజ్యాలు ఇవి చూడలేవు. నిబంధన సంబంధముగా ఈ దేవుని ద్వారా ఇది సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎక్కడైనా నిరుత్సాహపడిపోయి ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే, ఈ ఉదయకాలన యెహోవాను బట్టి మనము ఆనందగానము చేయాలి. ఆయనను బట్టి మనము ఉల్లసించాలి. మహోన్నతుడానికి స్తోత్రాలు, వందనాలు. శ్రేష్టమైన ఉదయకాలన మీ అద్భుతమైన మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలుస్తుంటున్నా.
మీ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి. మీ వాక్యం మా జీవితంలో స్థిరపరచండి. మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని, మాలో మీరు తీసుకుని వచ్చినటువంటి ఒక రూపాంతర కార్యాన్ని మా దైనందిన జీవితంలో ఆ రూపాంతర అనుభవానికి యోగ్యమైన జీవితం జీవించటానికి, తద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.